భారత జట్టుకు టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని అందించిన రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హిట్ మ్యాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. టెస్ట్ వన్డే ఫార్మాట్ లో మాత్రం ఆడతానని రోహిత్ స్పష్టం చేశాడు. అయితే టెస్ట్ వన్డే ఫార్మాట్ నుంచి కూడా రోహిత్ త్వరలోనే తప్పుకుంటున్నాడని సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్ కు గుడ్ బై చెప్పే సమయం దగ్గర పడుతుందంటూ పలువురు అంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జయేష్ షా ఇటీవల స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. టెన్షన్ వద్దని, ఇంకొంతకాలం క్రికెట్ ఆడతానని హిట్ మ్యాన్ స్పందించాడు. డల్లాస్ క్రికెట్ అకాడమీ ప్రారంభానికి వెళ్లిన రోహిత్ శర్మ అక్కడ అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. నేను ఇంకొంతకాలం క్రికెట్ ఆడతా, సుదీర్ఘ ప్రణాళికలు ఏమీ లేవు, ప్రస్తుతానికి నా దృష్టి అంతా క్రికెట్ పైనే. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ జవాబిచ్చాడు. ఐపీఎల్లో ఇంకొన్నాళ్ళు హిట్ మ్యాన్ కొనసాగనున్నాడు. జూలై చివరిలో శ్రీలంక టూర్కు భారత జట్టు వెళ్లనుంది. ఈ సిరీస్ నుంచి కూడా రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. శ్రీలంక టూర్ అనంతరం జరిగే బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్ ఆడనున్నాడు. శ్రీలంక టూర్కు విరాట్ కోహ్లీ కూడా అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువ. ఇక శ్రీలంక టూర్ నుంచి కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు.